బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేవలం హైటెక్ సిటీని మాత్రమే అభివృద్ధిగా భావిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాచిగూడ, గోల్నాక తదితర ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్తీలకు తాగునీరు అందటం లేదని, నీటి ఎద్దడిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ఆశ చూపి ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. సికింద్రాబాద్, పాత బస్తీ లాంటి ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను రేవంత్ సర్కారు పట్టించుకోవటం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. వర్షాకాలం వస్తున్నప్పుడు కూడా తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. ఇంకా ఎండాకాలం లాగానే మరి చివరి ప్రాంతాల వరకు, చివరి ఇళ్లకు, చివరి బస్తీలకు తాగునీరు అందని పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా బస్తీలలో ప్రజలు తీవ్రమైనటువంటి ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు 3 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఒక్కరికి పెన్షన్ ఇవ్వలేదు. మరి వీళ్ళు కూడా వచ్చి 3 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పుడు కూడా ఎవరికి పెన్షన్ ఇవ్వకుండా అనేక రకాలుగా 2, 3, 4, 5 సార్లు కూడా దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ కూడా పెన్షన్ ఎవరికి మంజూరు చేయడం లేదు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరేదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది.